మనం ఏంటంటే ప్రతిపక్షం వాళ్ళు కొడాలి నాని అంటే పేరు ఎందుకని చెప్తున్నాను, ఆయన ముసలోడు ప్రతిసారి అనేవాడు అండి. ఆయన ఏం చేస్తాడు ఏమండి, ఇప్పుడు జీవితంలో మీరు అడగకుండా వచ్చేది ఒకటే, వయసు. అది కాదు, ఇవాళ ముసలాడు అనొచ్చు, రేపొద్దు నేను ముసలాడిని అవుతా, నేను చచ్చిపోవాల్సింది. కాకపోతే ఏంటంటే పోయే ముందర నేను ఏమి కాంట్రిబ్యూట్ చేశాను ఈ దేశానికి కానీ సొసైటీకి. ఇప్పుడు మా మామగారు చెప్తా ఉంటారు, నా భార్య పిల్లలను చూడటం నేనేంటే కుక్క కూడా చూసుకుంటాను కదా, పక్కన పిల్లల్ని కాపాడుతుందండి. ఏముందో తేడా, మనిషికి యానిమల్స్ కి తేడా ఏముందండి? ఇప్పుడు మన గురించి మనం చూసుకుంటే గొప్ప లేదు, మనం నలుగురు పక్కనున్న వాటి గురించి ఆలోచించడం అనేది దట్ ఈస్ ద హ్యూమెయిన్ థింగ్. మానవత్వం అంటే అది, మనిషి అంటే అది. చేయగలిగిన సహాయం అండి, అంతేనండి, మించి అవసరం లేదు. మాట సాయం చేయొచ్చు, డబ్బులు సాయం చేయొచ్చు, ఏదైనా పని చేస్తుంటే కాస్త పక్క నుంచి కొంచెం హెల్ప్ చేయొచ్చు, బాధలో ఉంటే అయ్యో అని చెప్పి ఒక మాట అనొచ్చు. వీటన్నిటికీ ఒక డబ్బులు అవసరం లేదు, అది అవి చెయ్యాలి. అంతేగాని మనం అదని ఇదని ఉపయోగం లేదు. ఎందుకంటే టైం వేస్ట్ మాటలు అనవసరం అండి. మీకు తెలుసా, నేను లెక్కలో చెప్తే బహుశా మీరు షాక్ తింటారేమో, మనం బతికేది ఎంతకాలం అండి? 25,000 రోజులు, 25,000 డేస్. మరి అందుట్లో ఏంటి, ఒక 13,000-14,000 15,000 పిల్లలుగా ఉన్నప్పుడు, లేకపోతే నిద్రపోతాను తింటానో సరిపోతుంది మనకి. మాకు మిగిలేదల్లా ఒక 10,000 డేస్ మనకి. ఇప్పుడు 15-20 ఏళ్ల వరకు మనకేం తెలియదు, తెలియదు. అది తెలిసిన తర్వాత మిగిలేదు less than 10,000 యూస్ఫుల్ డేస్ మనకి మిగిలేదు. దాన్ని ఏంటంటే ఓ నానా రచ్చ చేసే కంటే మనం బాగుపడి నలుగురు బాగుపడటం ఎలాగైనా మనం చేయగలిగితే దట్ లైఫ్ ఈజ్ యూస్ఫుల్ కదా. దట్ ఈస్ వాట్ వీఆర్ మెంట్ ఫర్ హియర్. అంతేగాని అందరిలాగా మనం తినేసి పడుకుని చేస్తే ఏం కాదు. మనం ఉంటే అంత, లేకపోతే అంత. ప్రపంచానికి పెద్ద సముద్రంలో ఒక నీటి బొట్టులాగా ఇంకా తక్కువేమో. మనం ఏదైనా కాంట్రిబ్యూట్ చేయగలిగితే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు ఎలాంటి ఇలాంటి ఏదైనా జరిగింది అనుకోండి, అబ్బాయి ఇంత చేశాడు అనుకుంటారు. లేకపోతే ఏమి లేదండి, అమరావతి కొంతమంది పోయారనుకోండి, అమ్మ పోతే పోయాడు పెంట వదిలింది ఏం సుఖం అది, ఏం సుఖం, పెంట వదిలింది వెళ్ళిపోయాడు బాబు పోయాడు అనుకుంటాం. అదే మరి ఏం తింటామండి మనం? కావాలి మనకి, డబ్బులు కావాలి. నేను సంపాదిస్తా, నాకు రావాల్సింది నేను వస్తా, కానీ అందుట్లో నేను కొంత ఖర్చు పెడతా. ఓకే అండి. ట్రస్ట్ ద్వారాను ఏదో ఒకటి చేయాలనుకున్నప్పుడు మా స్కూల్ చేసాము, మాకు చదివిన కాలేజీ హాస్పిటల్ చేసాం, ఇంకేదో మందులు కానీ ఇస్తాం చేస్తాం, నాకు హ్యాపీనెస్ అది. ఏంటంటే ఓకే, నేను కొంత హెల్ప్ చేయడం వల్ల కొంతమంది బాగుపడ్డారు. అవునండి, నా పిల్లలు బాగుపడటం అదేముంది, అది నా రెస్పాన్సిబిలిటీ. అది మీరు అన్నట్టు యానిమల్స్ అనే చూసుకుంటారు, నా రెస్పాన్సిబిలిటీ. నేను చెప్పేది ఏముంది. అవును, మీరు మాట్లాడుతుంటే చాగంటి కోటేశ్వర గారు ఎలా మాట్లాడుతున్నారో అలా మాట్లాడుతున్నారు. మీ డ్రెస్ ఒకటి తేడా ఉందంటే. ఆయన గొప్ప మనిషి, ఆయనతో పోలికలు కాదు కానీ అంటే ఏంటంటే ఇప్పుడు అలాంటి నేను ఐడియాలి నాయా ఏంటి, ఇలాంటి వాళ్ళందరి దగ్గర విని మనం కొన్ని నేర్చుకుంటా ఎవాల్వ్ అవుతాం లైఫ్ లో. ఒకసారి చాగంటి కోటేశ్వర గారి గురించి చెప్పండి సార్, నాకు వినాలంది. అది ఆయన ఏంటంటే మీరు సేమ్ అలాగే మాట్లాడుతున్నారు మీరు గరికపాటి వారి గురించి కానీ, ఎందుకంటే కాకినాడ నుంచి ఉన్నారన్నమాట వాళ్ళిద్దరు. అదేనంటే ఇవన్నీనండి. మనకి ఏమవుతుందంటే ఇప్పుడు మేము పుస్తకం చదివేటప్పుడు కూడా ఒక్క పుస్తకంలో నాలెడ్జ్ రాదు, 4-5 పుస్తకాలు రిఫర్ చేస్తాం. ఒక్కోసారి ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇంకా సుఖం, ఎన్నో పబ్లిష్ చూస్తాం. ఒక్క పని చేయటానికి 15-20 మంది ఒపీనియన్లు అప్రోచ్లు చూస్తే గానీ మనకు కాన్ఫిడెన్స్ రాదు, దాని దగ్గరికి వెళ్ళాలి. అలాగే అంటే మనకి ఒక మనిషి ఒక భగవద్గీత చెప్తానో, బైబిల్ చెప్తానో, ఖురాన్ చెప్తానో మనం ఫాలో ఎంత గొప్ప మనుషులం కాదు. మనకి రకరకాల మనుషులు రకరకాల వేసి చెప్పాలి. ఇప్పుడు బాల భారతం ఉంటుంది, అది చదివామనుకోండి పిల్లలకు అర్థమయ్యేటట్టు స్టోరీ లాగా ఉంటుంది. కానీ మనం అది చదివామనుకోండి అది ఉపయోగం లేదు, మనకి వేరే లెవెల్లో దాని డెప్త్ మనకు తెలియాలి, దాన్ని అర్థం చేసుకుని. అంతేగాని ఇప్పుడు పిల్లలు ఏమన్నా ఆ పాండవులు కౌరవులు వీళ్ళు వచ్చారు కొట్టుకున్నారు ద్రౌపది ఇది తెలిస్తే అదేంటో ఒక సినిమా లాగా ఉంటుంది. కానీ దానికి మీనింగ్ ఎంత మంచి చెడు, ఏది రైట్ ఏది రాంగ్ అవన్నీ అర్థం కాదు ఆ స్టేజ్ లో. ఇప్పుడు మనం చదివేటప్పుడు మనకు అది అర్థం అవ్వాలి. అలా ఏమవుతుందంటే వీళ్ళందరూ కూడా చాలా గొప్ప మనుషులు, మనకి రకరకాల వాళ్ళు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కళ్ళు వస్తారు చెప్పటానికి. పైగా ఏమవుతుందంటే మీకు ఒక పద్ధతిలో చెప్తే అర్థం అవుతుంది, ఆయనకి ఇంకో పద్ధతిలో అర్థం అవుతుంది, నాకు ఇంకో పద్ధతిలో చెప్పాలి. అంతే కదా, అన్ని వేళ్ళు ఒకలాగా లేవు కదా. సో అందుకని మనకి వీళ్ళందరూ అంటే డిఫరెంట్ వేస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ద సేమ్ థింగ్. ద సేమ్ థింగ్ మీరు ఏ పుస్తకం చదివినా ఎస్సెన్స్ ఈజ్ సేమ్, ఏది తీసుకున్నా కానీ
కానీ ఏంటంటే మనకు సారాంశం ఒకటే కానీ కట్టె కొట్టే తెచ్చేలాగా చెప్పామనుకోండి అంతే కదా. ఇప్పుడు చెప్తే ఏం అర్థం అవుతుంది అసలు మీకు? రామాయణం కట్టే కొట్టే తెచ్చే అంటాం, ఏమన్నా అర్థం అవుతుందో? అర్థం కాదు, 3 ముక్కలు అయిపోయింది. కానీ అర్థమైందా? అలాగే ఏంటంటే వీళ్ళందరూ కూడా చాలా గొప్ప మనుషులు. ఒక సర్కిల్లో ఒక డాట్ ఉంటుంది, నువ్వు ఎక్కడి నుంచి చూడొచ్చు, ఎక్కడి నుంచి చూడొచ్చు, ఎక్కడ చూసినా అదే డాట్ మనం చూసేది. అవునండి. కానీ మనకు అర్థమయ్యేటట్టు విపులకరంగా రకరకాల హావభావాలతో, ఎక్స్ప్రెషన్ తో, ఎగ్జాంపుల్స్ తో చెప్తారు. అది కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం కాదు. అందుకని ఇప్పుడు మీరు వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, ధారణ చూసారు. అదే అందరూ ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కొంతమందికి ఇంకో వాళ్ళది నచ్చుతుంది. అలా ఏంటంటే మనకి ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా కొంచెం మంచి చెడు పద్ధతి అవన్నీ అర్థం అవుతుంది. మనకు చాలా అవసరం. చాలా గొప్ప మనుషులు వాళ్ళు ఇద్దరు. అంటే కొద్దిగా గరిగిపడిన డైరెక్ట్ గా మాట్లాడారు అంటే, అవును గరిగిపడి డైరెక్ట్ మాట్లాడతారు. వెధ పనులు చేస్తే వెధవగాకి ఏమంటారు అంటాడు, అంతే కదా. ఇప్పుడు ఉన్నది చెప్తాడు ఆయన. చెప్తారు అంటే చాగటేరాలు చెప్పరు. అది అంటే రకరకాల ఎక్స్ప్రెషన్స్, అది సేమ్ థింగ్, సారాంశం ఒకటే కదా. ఒక్కొక్కళ్ళకి అది నచ్చుతుంది, ఒక్కొక్కళ్ళకి ఇది నచ్చుతుంది. మనం కూడా డిఫరెంట్ కదా. మీరు నేను ఒకటి కాదు కదా. మీకు కొన్ని నచ్చుతుంది, నాకు కొన్ని పద్ధతులు నచ్చుతుంది. అదే బ్యూటీ ఆఫ్ ది వరల్డ్. అందరూ ఒకేలాగా ఉన్నారు అనుకోండి, మోసగొట్టినట్టు వేస్ట్ కదా. ప్రపంచం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేను ఎస్ అంటే మీరు నో అంటారు, ఆయన మేబీ అంటాడు. అప్పుడు నేను ఆలోచిస్తా, ఈ నో ఎందుకన్నాడు, ఆయన మేబీ ఎందుకన్నాడు. ఓ డిఫరెంట్ యాంగిల్లో దే ఆర్ లుకింగ్ ఎట్, మేబీ దే ఆర్ రైట్. దట్స్ హౌ వి ఎవాల్వ్. ఇక పవన్ కళ్యాణ్ కృష్ణ అంటే ఎందుకు అడుగుతున్నాడు అంటే, ఈ సినిమాలో యాక్ట్ చేశారు, ఇప్పుడు రాజకీయాలకు వచ్చారండి. ఈయన కూడా హెల్త్ కూడా బాగానే చూసుకున్నట్టు, ఎందుకంటే అంత స్లిమ్ గా. మరి చిరంజీవి గారు కొద్దిగా లావుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఈయన అంటే ఈయన కూడా భావాలన్నీ ఎలా, మీకేం అబ్జర్వేషన్, మీరు ఏం చేశారండి? ఎందుకంటే మీరు టచ్ లో మీరు ప్రముఖులు సార్. మీరు చెప్పిన జన సైనికులు అందరూ కూడా చాలా సంతోషిస్తారు. మా గురుగారి గురించి, మా డిప్యూటీ సీఎం గురించి మాట్లాడారు. అంటే ఏంటంటే ప్రతి ప్రొఫెషన్ లో కొన్ని స్పెషల్ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు నేను కార్డియాక్ సర్జన్ అండి. ఓకే, నేను వచ్చిన అందరికి మీరు ప్రివెన్షన్ ఇవన్నీ చెప్పాలంటే నేను చెప్తా ఏంటి, తిండితో కొంచెం జాగ్రత్తగా తినాలి. ఓకే, ఓవర్ వెయిట్ ఉండకూడదు, ఎక్సర్సైజులు చేయాలి, ఇవన్నీ చెప్తామండి. ఓకే, ఇప్పుడు నేను చేయకుండా చెప్తే ఉపయోగం ఏముంది? మీరు నేను కొన్ని ప్రాక్టీస్ చేయాలి కదా. ఇంత లావు ఉండిపోయి ఇంత పొట్ట పెట్టుకుని ఉన్నా అనుకోండి, తినద్దురా గుండె జబ్బు చెప్తుందంటే ఏమైనా అర్థం ఉంటుంది. అట్లాగే అంటే సినిమా ఇండస్ట్రీలో కూడా వాళ్ళకి గ్లామర్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని మీరు సినిమా ఇండస్ట్రీలో తీసుకుంటే హీరో హీరోయిన్లు అందరూ కూడా చాలా కష్టపడతారు. ఎంత కష్టపడతారంటే మనకు వాళ్ళు కోట్లు వస్తాయి అనుకుంటాం, కానీ తిండి తిప్పలు లేకుండా మానేసి హెల్త్ కోసం నానా ఏంటంటే టేస్ట్ లేని, ఇంట్రెస్ట్ లేని, బలవంతంగా తిని బలవంతంగా వాడు ఏదో కొంచెం మంచి మజిల్ క్యారెక్టర్ చేయాలనుకోండి, వాడు రోజుకి 6 గంటలు 7 గంటలు ఎక్సర్సైజ్ చేయాలి. మనం చేయమనంటే చేయగలమా? మనం చేయలేం. అందుకని అంటే ఫిజికల్ స్టామినా వాళ్ళు బాగా మెయింటైన్ చేస్తారు. వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అది ఈ రోజుల్లో ఎస్పెషల్లీ. ఇంతకు ముందు ఇప్పుడు ఎన్టీ రామారావు గారి టైంలో అంటే అప్పట్లో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కి ఇంపార్టెన్స్ ఉంది, మీనింగ్ కి ఇంపార్టెన్స్ ఉంది. ఈ రోజు వాళ్ళు ఎలా కనిపిస్తున్నారు, ఎలా కొడుతున్నారు, ఎలా ఎగురుతున్నారు, అది ఎలా డైలాగులు వేస్తున్నారు, మారింది అది. అందుకని అది ఒకటి ఉంది. రెండోది ఏంటంటే ఆయన, నేనైతే ఒకప్పుడు ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన ఇంత బాగా ప్రజల్లోకి వెళ్ళి ఇంత మెచ్యూర్ గా డెసిషన్ తీసుకున్నారని. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండి. ఆయన అంటే ఈ పార్టీ ఆ పార్టీ నేను మాట్లాడలేదు, పార్టీ మాట్లాడలేదు. ఎందుకంటే ప్రతి దాంట్లో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉన్నాయి. నేనేంటంటే ఏ పార్టీ వాడిని కాదు కాబట్టి నిర్మోహమాటంగా మీరు ఇది చేయట్లేదని తెలుగుదేశం చెప్తాను, లేకపోతే కాంగ్రెస్ కి చెప్పగలను, నాకేం ప్రాబ్లం లేదు అందులో. ఎందుకంటే నేనేమి ఐఎమ్ నాట్ ఆస్కింగ్ దెమ్ ఫర్ ఎనీథింగ్, అది ఏమి ఆశించరు కాబట్టి వీళ్ళు సహాయం చేస్తున్నారు మీరు. అంతే ఆ రకంగా ఏంటంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా ఆయన నిలబడటం, మాట మీద నిలబడటం, తర్వాత ఏదైనా కానీ నాకు కావాలి. ఇప్పుడు ఎందుకంటే ఆయన సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. హీ కెన్ థ్రెటన్. ముందర మేము అదే అనుకున్నాం, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాడికి ఫ్రీడమ్ లేకపోతే ఆయన ఏం చేయగలడు, ఈయన ఎంత థ్రెటన్ చేస్తాడో అని చాలా మంది అనుకున్నాం. కానీ ఏమీ లేకుండా ఆయన హీఈస్ రెడీ టు యాక్సెప్ట్ ఎనీథింగ్. ఓ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండి. హీ హాస్ డన్ వండర్ఫుల్ వర్క్ ఇన్ హెల్పింగ్ తెలుగుదేశం అండ్ చేంజింగ్ ది హెల్పింగ్ టు తెలుగుదేశం అంటే హెల్పింగ్ టు ఆంధ్రప్రదేశ్ పీపుల్ అనుకోవచ్చు. అది కరెక్ట్. అసలు బాటమ్ లైన్ అదే, ఆయన ఎయిమ్ అదే. ఇది చెయ్యాలంటే ఆయన ఉద్దేశం ప్రకారం
ఈ పార్టీతో కలిసి వస్తే గానీ, ఎందుకంటే ఇండివిజువల్ గా మనం రాలేము. లాస్ట్ టైం జరిగినది ఓట్లు స్ప్లిట్ అయినాయి కదా, ఓట్లు స్ప్లిట్ అయ్యి దాని వల్ల ఇద్దరికి లాస్ అయ్యి కదా. ఈసారి 1+1 became 3. అది అందుకని దాన్ని చాలా దూరదృష్టి ఉండి చాలా మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు తప్ప అలాంటి డెసిషన్ తీసుకుంటాం మామూలు మనుషుల వల్ల కాదు. మనం ఎంతసేపు ఇప్పుడేంటి, రేపేంటి, ఎల్లుండి ఏంటి, నాకేంటి, ఏది చేసినా నాకేంటి, దట్ ఈస్ ద నేచర్ ఈ రోజు. నాకేంటి అందుకని he has done wonderful work అండి. ఇప్పుడు I have lot of praises for him for his that vision and maturity. ఆయన ఈ సినిమాలో చూసినప్పుడు I never expected it actually. I never expected. I thought he is like a immediate చాలా అగ్రెసివ్, ఇమ్మీడియట్ గా ఏంటంటే రియాక్షన్ టైప్ అనుకున్నాను తప్పితే he acted, he did not react. That was good for the time being and things are going well for them and for the people hopefully.